థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. తెలంగాణే కాకుండా యావత్ భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఒకటే గందరగోళం సృష్టిస్తూ ఉంది. అదే SIR. ఎక్కడ చూసినా కూడా నిన్న చూడొచ్చు మీరు, అఖిలేష్ యాదవ్ గారు తీవ్ర స్థాయిలో నిజంగా మండిపడ్డటువంటి విషయం. SIR వల్ల నిజంగా భారతదేశంలో ఎంత గందరగోళం ఎందుకు సృష్టిస్తూ ఉంది, నిజంగా SIR వల్ల జరిగేటువంటి మేలు ఉందా నష్టం ఉందా అసలు ఏంటి, దీని గురించి కొంత క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఈరోజు మనం కరీంనగర్ జిల్లాకి రావడం జరిగింది. మనతోనే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అట్ ద సేమ్ టైం తెలంగాణ మలిదశ నిఖార్సైన ఉద్యమకారులు సయ్యద్ నయీం గారు, అలాగే ఇమ్రాన్ గారు ఇక్కడనే ఉన్నటువంటి పరిస్థితి. వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుతాను. నమస్కారం, బాగున్నారా? బాగున్నా. ముందుగా BVR ఛానల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఒక బర్నింగ్ టాపిక్ మీద చర్చించడానికి వరంగల్ నుండి కరీంనగర్ రావడం జరిగింది. ఇదే విధంగా ఈ విషయం మీద ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, మరియు మా నాయకులు కావచ్చు, మేధావులు కావచ్చు గలం విప్పుతున్నారు. మన బాధ్యత కూడా ఒక సమాజంలో మేము భారతదేశ పౌరులుగా మా బాధ్యత కూడా ఈ విషయం మీద చర్చించాలి అని మనవి చేస్తూ, జై కేసీఆర్, జై భీమ్, జై పులే, జై తెలంగాణ. సార్, పాయింట్ ఏంటంటే ఇప్పుడు SIR వల్ల దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశం అయింది. అది మీరు చూస్తూ ఉన్నారు. మనం తెలంగాణ గురించి మనం మాట్లాడదాం కొద్దిసేపు. తెలంగాణలో ECI SIRని తీసుకొస్తుందని చెప్పేసి అనుకుంటున్నారా? ఎలక్షన్ కమిషన్ జ్ఞానేష్ కుమార్ గారు ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా చెప్పినారు. ఏమని చెప్పినారంటే, పాన్ ఇండియా మొత్తం ఇండియాలో మేము SIR చేస్తాము. మేము బీహార్లో చేసినాము, సక్సెస్ అయింది. 12 రాష్ట్రాలలో చేస్తున్నాము. ఇప్పుడు 12 రాష్ట్రాలలో 6 రాష్ట్రాలలో కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ 11th డేట్ నాడే కంప్లీట్ అయిపోయింది. ఒక 6 రాష్ట్రాలలో డేట్ పెంచారు, ఒక 2 వారాల టైం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? అది కూడా ఆ రాష్ట్రాలలో బీజేపీ పరిపాలన ఉన్నది కాబట్టి అక్కడ డేట్ పెంచారు. ఇక మిగతా దీని తర్వాత మొత్తం తెలంగాణ కూడా ఖచ్చితంగా చేస్తారు, చెప్పారు కాబట్టి చేస్తారు ఖచ్చితంగా. చేస్తారు వరకు బాగానే ఉంది. కాకపోతే చాలా తక్కువ సమయం ఉంది కదా మనకి. అంత షార్ట్ పీరియడ్లో SIRని తీసుకురావడం వెనకాల అసలు రహస్యం ఏమనుకుంటున్నారు మీరు? వాస్తవంగా ఇదే ప్రతిపక్షాల ఆందోళన, మా పార్టీ ఆందోళన, మేధావులన బాధ. ప్రతి ఒక్కరూ ఏంటంటే ఒక షార్ట్ పీరియడ్లో 1 మంత్లో మేము కంప్లీట్ చేస్తాము అని ఒక యుద్ధ ప్రాతిపదిక వాళ్ళు చేస్తున్నారు. దీంట్లో కుట్ర దాగి ఉన్నది. ఎందుకంటే ఒక పేద ప్రజల వద్ద, బడుగు బలహీన వర్గాల వద్ద, ఆదివాసుల ముఖ్యంగా మైనార్టీల వద్ద సరైన డాక్యుమెంట్స్ ఉండవు. ఆ కారణం చేత వాళ్ళు తొందరపడి, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఇక్కడ లేవు, తెలంగాణలో కావచ్చు, మనం అక్కడ వేరే రాష్ట్రాల్లో చూడొచ్చు. ఇప్పుడు ఎక్కడ జరిగిందో అక్కడ SIR, అక్కడ ఇంకా టైం ఉంది ఎలక్షన్స్కు. కానీ షార్ట్ పీరియడ్ ఓన్లీ 1 మంత్లోనే మనం చేసేయాలి. ఎందుకు అవసరం? దీంట్లోనే కుట్ర దాగి ఉన్నది. మీకు 6 నెలలు కనీసం ఒక ప్రాసెస్ చేయడానికి 6 నెలలు టైం పడుతుంది. ఆ 6 నెలలు కాకుండా 1 నెలలో మేము కంప్లీట్ చేసి తక్కిన మొత్తం ఓటర్స్ను డిలీట్ చేద్దామని ఒక కుట్ర చేస్తుంది. ఇది బీజేపీ RSS చేస్తున్న ఒక ఎజెండా ప్రకారం జరుగుతున్నది. చాలా స్పష్టంగా మేధావులు కావచ్చు, మనకు పెద్ద పెద్ద నాయకులు కావచ్చు, చాలా ఒక ఉన్నత స్థాయి ఒక మాజీ ముఖ్యమంత్రులు కూడా మనం యాదవ్ చూసినాం హైదరాబాద్లో. అఖిలేష్ యాదవ్ గారు చాలా స్పష్టంగా చెప్పినారు, ఇది ఒక పెద్ద కుట్ర, ఒక కమ్యూనిటీకి టార్గెట్ చేసుకుంటా ఒక చేస్తున్న కుట్ర కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. దీని మీద ఖచ్చితంగా అవగాహన పెంచుకోవాలి. సార్, ఇక్కడ కమ్యూనిటీ కుట్ర అనే వర్డ్ మీరు మెన్షన్ చేసి కుట్ర అంటున్నారు. ఏంటిది ఆ కుట్ర? నిజంగా అంత పెద్ద స్థాయిలో కుట్ర జరుగుతుందా? 100% బీజేపీ ఎప్పుడు కానీ తన ఎజెండా ప్రకారం నడుస్తుంది. ఫస్ట్ దాని ఎజెండా కాన్స్టిట్యూషన్ రద్దు చేసే ఆలోచనలు ఉండే, కానీ అప్పుడు దళిత సోదరులు కావచ్చు, ఆది సోదరులు కావచ్చు, మైనార్టీ, సెక్యులర్ అందరూ వాళ్ళ మీద దాడి చేస్తే అది విరమించుకున్నారు. లేకపోతే కాన్స్టిట్యూషనే రద్దు చేసి రిజర్వేషన్స్ రద్దు చేసే ప్లాన్లో ఉండే వాళ్ళకు మెజారిటీ రాలే ఎలక్షన్స్లో, ఎంపీలో. అది వివరించి మళ్ళీ తర్వాత NRC అని చేశారు. NRC కూడా కుట్రనే. ఏంటంటే అవి మొత్తం డాక్యుమెంట్స్ చూపించాలి, పాత డాక్యుమెంట్స్ చూపించాలి అని వాళ్ళకి తీసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఏమైందంటే హిందూ సోదరులు ఎక్కువ వెళ్ళినారు, ముస్లింలకు టార్గెట్ చేశారు. కానీ హిందూ సోదరులు ఎక్కువ వెళ్ళే వరకు ఒక CA అంటే సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ అని ఒక కొత్త చట్టం తీసుకొచ్చి వాళ్ళు ఏం చేశారంటే, ఏం డాక్యుమెంట్స్ లేకున్నా కూడా ఒక హిందూ సోదరులకు, అంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్తో నచ్చిన వ్యక్తి కాబట్టి మనం తీసుకోవచ్చు సిటిజన్షిప్ అని ఒక యాక్ట్ తయారు చేశారు. కానీ దానికి జనాలు
రివర్స్గా మాట్లాడారు. నేను ఇక్కడ పుట్టినా, నా తాత పుట్టారు, అన్నీ పుట్టిన తర్వాత నేను పాకిస్తాన్ నుండి ఇక్కడ వచ్చి నేను ఎందుకు తీసుకుంటా సిటిజన్, నేను ఎందుకు ఒప్పుకుంటా ఆ మాట అని దానికి రిజెక్ట్ చేసే వరకు ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళకి అర్థం కాకుండా ఒక ఎస్ఐఆర్ అని తీసి, ఎందుకంటే చరిత్రలో ఫస్ట్ టైం మన ఇండియా భారతదేశ చరిత్రలో ఎస్ఐఆర్ అనేది ఫస్ట్ టైం. ఇప్పుడు వరకు ఎలక్షన్ కమిషన్ యాక్చువల్గా ఒక ఎలక్షన్స్ ఉన్నాయి ఆ స్టేట్లో అంటే ఒక 2-3 months ముందు పోయి అక్కడ ఎలక్షన్స్ ఇంటికి పోయి దాంట్లో పేర్లు మొత్తం సరిదిద్దుతుండే, అంటే చనిపోయిన వాళ్ళ పేరు తీసేసుడు, లేదా కొత్త పేర్లు అంటే ఫాన్ నెంబర్ 6 తీసుకొని కొత్త ఓటర్ను దాంట్లో యాడ్ చేస్తుండే. ఇది ఒక ప్రక్రియ, సహజంగా జరిగే ప్రక్రియ. దానికి పక్కకు పెట్టి ఆ లిస్టును మొత్తం చెత్తబుట్టలో పడేసి ఒక లిస్టును తయారు చేద్దాం, మన అనుకూలమైన బీజేపీకి అనుకూలమైన వాళ్లకు దీంట్లో ఎక్కిద్దామని చేస్తున్న కుట్ర. ఈ కుట్రని మన జనాలు అర్థం చేసుకుంటున్నారు. దీంట్లో మనము ఇప్పుడు దీనికి గురయ్యేది ఏ క్యాస్ట్ ఏ కమ్యూనిటీ అనుకుంటున్నారు? ఖచ్చితంగా పేదవారే, ముఖ్యంగా మైనార్టీలు. ఎందుకంటే మైనార్టీలు ఇంట్లోకి వెళ్ళరు, దాదాపు బయట డాక్యుమెంట్స్ తయారు చేసుకోరు, వాళ్ళకి టార్గెట్ చేస్తారు. మైనారిటీస్ అంటే ఓన్లీ ముస్లిమ్సేనా? మైనార్టీలు అంటే దాంట్లో క్రిస్టియన్స్ మైనార్టీస్ వీళ్ళందరూ వస్తారు. పేద ప్రజలకు టార్గెట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఒక బీజేపీకి ఓటు వేయరని ఒక వాళ్ళకు అవగాహన ఉండేది కాబట్టి వాళ్ళకు పక్కకు జరిపితే మేము ఎప్పుడు కూడా డిటెక్షన్ చేయము, అంటే మా నిరంకుశ పరిపాలన చేయొచ్చు, ఒక రాజుగా పరిపాలించవచ్చు, రాచరికం చేయొచ్చు అనే ఒక భావజాలంతో బీజేపీ ఈ ఓటర్ పద్ధతి ద్వారా తీయాలని చేస్తుంది కుట్ర. ఇది దానికి మనం సిద్ధంగా ఉండాలి మిత్రులారా. సహజంగా ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే కట్ ఆఫ్ ఇయర్స్ ఇచ్చింది. కట్ ఆఫ్ ఇయర్స్ ఇప్పుడు మనకు బెంగాల్లో 2003 అని, 2004 అని, ఇప్పుడు తమిళనాడు 2002, తెలంగాణకు కూడా 2002 ఇచ్చింది కట్ ఆఫ్ డేట్. మనం దీనికి అప్పటి పేర్లే ఇప్పుడు లిస్ట్ అది 2002లో మేము ఇంటింటికి పోయినాం, సర్వే చేసినాం, వాళ్ళ పేర్లు ఖచ్చితంగా ఉన్న వాళ్ళకే మనం మళ్ళీ కొత్త లిస్టులో పెడతామన్నట్టు ఒక వాదన వాళ్ళది. పేర్లు ఉండకపోతే 2002లో 2 లేకుంటే వాళ్ళ ఫాదర్ మదర్ పేరు అని ఉండాలి. ఫాదర్ మదర్ లేదా గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ 4 రిలేషన్స్ వాళ్ళు చూపిస్తున్నది. వేరే తమ్ముడు ఉన్న పేరు లేకపోతే నానమ్మ పేరు మామ పేరు ఉంటే కూడా వాళ్ళు ఒప్పుకోరు. దొరుకుతలేవు మనకు, కానీ జాగ్రత్త. ఇప్పుడు వాళ్ళు ఒకటి వెబ్సైట్లో వాళ్ళ పోర్టల్లో పెట్టిరు 2002 లిస్ట్ తెలంగాణది పోర్టల్లో పెట్టిరు ఎలక్షన్ కమిషన్. దాంట్లో మనం చూసుకోవాలి. చూసుకుంటే మనకు ఒకవేళ దాంట్లో ఫస్ట్ పేరు మనకు ఉన్నదనుకో మనకు కేటగిరీ 1లో వస్తాం. కేటగిరీ 1 అంటే వాళ్ళకు ఫ్యూచర్లో ఎలాంటి డాక్యుమెంట్స్ చూపించడం అవసరం ఉండదు. వాళ్ళు డైరెక్ట్ కొత్త లిస్ట్లో ఓటర్ లిస్ట్లో పేరు ఎక్కిస్తారు. ఒకవేళ మన పేరు లేకుంటే మన ఫాదర్ లేకపోతే మదర్ లేకపోతే గ్రాండ్ ఫాదర్ లేకపోతే గ్రాండ్ మదర్ పేరు ఉంటే వాళ్ళది కూడా ఎక్కిస్తారు. వాళ్ళకు కూడా ఎలాంటి డాక్యుమెంట్స్ చూపించారు. కేటగిరీ బి అంటారు. సి కేటగిరీ అంటే ఈ 2 లేకుంటే ఇన్యూమరేషన్ ఫామ్ అని ఇస్తారు. ఇటువంటి ఫామ్ ఇస్తారు వాళ్ళు, 2 forms ఇస్తారు. ఒకటి నింపి ఒకటి మనం పెట్టుకోవాలి. బిఎల్ఓ సిగ్నేచర్ చేస్తారు, అది పెట్టుకోవాలి. అయితే దీంట్లో వాళ్ళు 3rd కేటగిరీ వాళ్ళు ఓన్లీ 2005లో ఉన్న ఓటర్స్ పేర్లు వస్తాయి, దాంట్లో ఫామ్ వస్తుంది. ఒకవేళ ఇవన్నీ లేకుండా వాళ్ళకు డౌట్ఫుల్ 4th కేటగిరీ అంటారు. వాళ్ళకి ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు కాబట్టి వాళ్ళకు డౌట్ఫుల్ ఓటర్స్ వాళ్ళకి కంప్లీట్గా కంపల్సరీ ఒక 11 డాక్యుమెంట్స్ చూపించాలి. అప్పుడు అనుకూలమవుతుంది. ఎందుకంటే అప్పుడు హడావుడి అటు తిరుగుడు ఎక్కడ మనం అన్ని ఇప్పుడు వెబ్సైట్ కూడా బిజీ అవుతుంది. అప్పుడప్పుడు ఓపెన్ అయితే లేదు, అసలు ఇప్పుడే స్టార్ట్ అయింది. అసలు ఈ ఎస్ఐఆర్ ఎక్కడిది సార్? అసలు దీని యొక్క హిస్టరీ గురించి కొంత చెప్పండి. యాక్చువల్లీ ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ అని వీళ్ళు కొత్తగా తయారు చేసింది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది, అంత ముందు ఏం కాదు, ఇప్పుడే తయారు చేసి ఫస్ట్ టైం ఇండియాలో ఫస్ట్ టైమే. ఇంతకు ముందు వేరే కంట్రీస్ ని చూసి తయారు చేసిల్లా, లేకపోతే అమెరికా వాళ్ళకు జపాన్ వాళ్ళకు చూసి అక్కడ ఎలా డిలీట్ చేయాలి, అక్కడ కూడా పేదోళ్ళకు బాగా వీళ్ళు హింసించారు. జర్మన్ లో కావచ్చు, ఇక్కడ అదే పద్ధతి వీళ్ళు ఇక్కడ అనుసరిస్తున్నారు. ఏంటంటే మేమే పెద్ద ఒక స్ట్రాంగ్ మనం ఇండియా అయిపోతుంది అనుకుంటున్నారు. కానీ పేదోళ్ళకు చంపి మీరు స్ట్రాంగ్ ఎట్లయితారు? మూలవాసులు ఇక్కడ పేదోళ్ళే కదా. అసలు మూలవాసులు ఎవరు ఇక్కడ? దళిత సోదరులు, ఆదివాసీ సోదరులు, మైనార్టీలు, వీళ్ళు వచ్చింది ఆర్య సమాజం చెందించిన బ్రహ్మ సమాజం. వీళ్ళు బీజేపీ మొత్తం భావజాలం అదే. కానీ ఇక్కడ వాళ్లకు హింసించడం, వాళ్ళకు పెత్తనం చేయాలి. మేమే ఎప్పుడు రాజాధికారంలో ఉండాలి, కొందరే వ్యాపారం చేయాలి, కొందరే రాజకీయం చేయాలి, కొందరే చదవాలి, వీళ్ళ ఆలోచన. అందరు చదవద్దు. ఎందుకంటే వాళ్ళు చాలా ఇప్పుడు బీజేపీ
పెద్ద పెద్ద నాయకులు ఇప్పుడు ఉత్తరాఖండ్ సీఎం చాలా స్పష్టంగా ఒక ఇంటర్వ్యూ చెప్పిండు. ఏం చెప్పిండంటే శ్రూద్ధులు ఓన్లీ మాకు సేవ చేయటానికే, ఒక పెద్ద హోదాలో ఒక ముఖ్యమంత్రి హోదాలో చెప్పిండు ఆయన. మేము రాజరికం చేస్తాము, శూద్రులు ఎప్పుడు రాజరికం రాదు, రాజకీయాలలో మాకు సేవ చేయడానికి పుట్టిరు వాళ్ళు కొందరే, ఇట్లా చెప్తాం, డైరెక్ట్ చెప్తారు వాళ్ళు. అదే ఆలోచనతో ఇప్పుడు ఉన్న పేదవారి ఓట్లు తీసేయాలని కుట్ర చేస్తుంది. కానీ వాస్తవంగా ఇక్కడ పుట్టిన ప్రతి 18 years నిండిన ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఉంటుంది. కానీ ఆ ఓటు హక్కు ఎలా లాక్కోవాలి అని ఒక కుట్ర చేస్తున్నది విపక్ష పార్టీలు చెప్తున్నాయి, చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ఇప్పుడు ఇదే ఎస్ఐఆర్లో సెక్షన్స్ అలాగే కేటగిరీలు కూడా ఉన్నాయి. అసలు వీటిని ఎట్లా డివైడ్ చేయాలి, ఎట్లా అంటే వీటికి కరెక్ట్ క్లారిటీ ఇవ్వండి. వీళ్ళు ఏం చేశారంటే 1987 ముందు 1987 ముందు ఎవరు పుట్టిర్రో జన్మించిర్రో వాళ్ళకు ఒక కేటగిరీ ఏ అని పెట్టారు. 1987 నుండి 2003 వరకు పుట్టిన వాళ్ళ వరకు 2 కదా 3 అంటే మనకి ఇక్కడ 2 ఇది కట్ ఆఫ్ ఉంది డేట్. కానీ ఎన్ఆర్సి చట్ట ప్రకారం ఇది, అంటే పౌరసత్వ చట్ట ప్రకారం వాళ్ళు చేస్తున్నారు ఇది 3 వరకు. అది సెకండ్ కేటగిరీ. 2003 నుండి 2004-5 వరకు 3 కేటగిరీ. అంటే వాళ్ళు ఏంటంటే 1987 ముందు పుట్టిన వాళ్ళు తన ఫాదర్ మదర్ ఇక్కడ పుట్టినట్టు ఏదైనా చిన్న డాక్యుమెంట్ చూపిస్తే సరిపోతుంది. వాళ్ళు ఇక్కడ సిటిజన్షిప్ అన్నట్టు, వాళ్ళు ఎన్ఆర్సి చట్టం అన్నట్టు, పౌరసత్వ చట్టం అది. ఒక 1987-2003 మధ్యలో పుట్టిన వాళ్ళు తన ఫాదర్స్ మదర్ చూపించాలి, తనది కూడా చూపించాలి. అదొక కండిషన్స్. అందుకోసమే వాళ్ళు ఏంటంటే 3 కేటగిరీగా విభజించి ఏం చేస్తున్నారంటే దీంట్లో కూడా 3 భాగాలు చేసారు. ఒక ఫస్ట్ వాళ్ళు అంటే ఇక్కడ ఫామ్ కూడా చేంజ్ అవుతుంది కావచ్చు. ఇప్పుడు బీహార్లో పెట్టింది ఎన్యూమరేషన్ ఫామ్ ఎట్లుండే, దానికి కొద్దిగా డెవలప్ చేసారు. అప్పుడు ఏంటంటే డైరెక్ట్ డాక్యుమెంట్స్ అడిగారు. ఇప్పుడు డైరెక్ట్ డాక్యుమెంట్స్ అడగరు, ఓన్లీ ఫామ్స్ ఇస్తారు. ఈ ఫామ్స్ నింపియాలి, మేము ఒక ఫోటో పెట్టాలి, కలర్ ఫోటో, అది కూడా బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండాలి. ఈ చిన్న చిన్న తప్పులు కూడా చేయొద్దు మనం దీంట్లో ఫామ్లో నింపేటప్పుడు. వైట్ ఉండాలి, ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది, ఇక్కడ మొత్తం అడ్రస్ ఉంటుంది. ఇది ఫస్ట్. అంటే మనకు 2002లో లిస్ట్లో పేరు ఉంటే ఇక్కడ ఎక్కియాలి. ఓకే, మీరు ఎస్ఐఆర్ను చూసినట్టుగా చెప్తా ఉన్నారు. ఏదైనా ఒక డమ్మీ ఎస్ఐఆర్ పేపర్ ఉందా? డమ్మీ ఎస్ఐఆర్ అంటే ఇదే ఫామ్. ఓకే, అంటే మీరు ఇక్కడ అడ్రస్ ఇక్కడ ఏదో అంటున్నారు. అదే ఇక్కడ ఆల్రెడీ మా అడ్రస్ ఇక్కడ నింపియాలి. అంటే ఇప్పుడు చేంజ్ కూడా చేయొచ్చు, తెలంగాణ వస్తున్నప్పుడు చేంజ్ చేస్తారు కావచ్చు. బహుశా దాదాపు ఇదే ఉంటుంది. 12 రాష్ట్రాలు అయితే ఇదే నడుస్తుంది కాబట్టి ఇక్కడ అడ్రస్ మనది ఉంటుంది. ఇక్కడ మనకు ఒకవేళ 2002లో ఒకవేళ మనం ఉంటే ఓటు వేసి హక్కు ఉంటే దాంట్లో 2000 లిస్టులో ఉంటే ఇక్కడ రాయాలి. 2000 మా పేరు లేకుంటే మా ఫాదర్ మదర్ ఉంటే ఇక్కడ రాయాలి. అట్లా వాళ్ళు 3 కేటగిరీ దీంట్లో కూడా విభజించారు. ఓకే, మీరు ఇప్పుడు ఇలా సమ్ రాయాలి, ఇక్కడ ప్రాపర్గా రాయాలి అంటున్నారు. అవును. ఇన్ కేస్ ఎనీ చిన్న మిస్టేక్స్ జరిగితే అదే వాళ్ళు ఏంటంటే చిన్న మిస్టేక్ చేస్తే కూడా అది మనం జాగ్రత్త పడాలి, అవగాహన తీసుకోవాలి. అంటే ఇక్కడ వచ్చిన తర్వాత రిజెక్ట్ చేయడం అంటే తీసేస్తా ఉన్నారా, లేకుంటే కొత్త ఫామ్ డౌట్ఫుల్ రాస్తారు. డౌట్ఫుల్ అంటే ఇప్పుడు మనకు ఇక్కడ ఫస్ట్ 2002లో లిస్టులు ఉంటే మనకు ఏ డాక్యుమెంట్ చూపించద్దు కదా. కానీ ఇక్కడ వాళ్ళు చిన్న తప్పు చేసే వరకు తీసేసి మళ్ళీ సి కేటగిరీలో రాసేస్తారు. వాళ్ళు సి కేటగిరీ అనే వరకు మళ్ళీ మనం డాక్యుమెంట్ చూపించాలి. అట్లా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అన్నట్టు. ఒకవేళ ఇక్కడ కరెక్ట్ మనం నింపినాం అనుకో అవకాశం ఉండదు, మనం డాక్యుమెంట్స్ చూపించే అవకాశం ఉండదు. అటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి, తీసుకుంటే మనకి ఇబ్బంది పడదు అట్లా. ఓకే, ఈ ఎస్ఐఆర్ మీద ఇప్పుడు మీరేమో తీవ్ర స్థాయిలో గలాన్ని విప్పుతా ఉన్నారు. మీరంటే మీ బీఆర్ఎస్ పార్టీ మొత్తం అనుకోవచ్చా, మీరేనా? ఖచ్చితంగా మా ఫస్ట్ మాకు వీడియో చూపిస్తా. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఎలక్షన్ కమిషన్ ఢిల్లీలో ఆల్ పార్టీ మీటింగ్స్ పెట్టింది. అంటే విపక్ష పార్టీలు మీటింగ్ పెట్టి ఎస్ఐఆర్ మీద చాలా స్పష్టంగా మీ అభిప్రాయం తెలపాలని చెప్పింది. చెప్తే అప్పుడు కేటీఆర్ గారు ఇక్కడ పెట్టండి. आखिरी सवाल ये है कि एसआईआर के ताल्लुक से बीआरएस का स्टैंड क्या है? सबसे पहले हिंदुस्तान में अगर कोई पार्टी इलेक्शन कमीशन और 3 इलेक्शन कमिश्नरों के पास जाके मिली और खुल के बयान दी कि आप लोग गलत कर रहे हो, ये मैं कोई चुप के भी नहीं करा, मैं खुद दिल्ली गया, हमारे सारे एमपीज मेरे साथ आए, 5 लोगों की हमारी 5 मेंबर ऑफ पार्लियामेंट्स को लेकर मैं गया और खुल के हम लोग बयान दिए कि आप लोग जो कर रहे हो गलत कर रहे हो. 65 लाख जो वोट अब हटाए
बिहार में ये गलत है, आप ना करो। అంటే ఇప్పుడు మీ పార్టీ వైఖరి కూడా సేమ్ ఇదే. फिर एक बार ఖచ్చితంగా ఏంటంటే ఎవరికి ఇబ్బంది పడదు. उसके हिसाब से फिर एक बार आप कंप्लीट रिव्यू करो। ये हम पहले जमात थे, पहले पार्टी थे जिन्होंने ये डिमांड किया। आगे भी हिंदुस्तान में जो SIR की बात वो लोग छेड़ रहे हैं, इसको लेके भी मैं यही कहूंगा, हर बूथ लेवल पे आप ऑल पार्टी कमिटी మా కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ और आवाम के सामने ट्रांसपेरेंटली अगर कोई वोट अगर तब्दील हुआ, कोई शिफ्ट हो गया वोटर या कोई किसी का इंतकाल हो गया, तो आप हटाइए, पर एक लिस्ट लगाइए किसकी वोट किस वजह से आप हटा रहे ट्रांसपेरेंटली वहां आप लगा के दिखाओ, आपके विलेज पंचायत में, आपके म्युनिसिपल वार्ड में, और ऑल पार्टी कमेटी बनाओ और साथ ही साथ सिविल सोसाइटी के रिप्रेजेंटेटिव्स को भी उसमें शामिल करो, तब जाके ट्रांसपेरेंसी आएगा, वरना ये बहुत खतरनाक स्थापित हो सकता है और हिंदुस्तान की यूनिटी के लिए अच्छी। అంటే మన భారతదేశానికే ఇది మంచిది కాదు. ప్రతి ఇక్కడ పుట్టిన ప్రతి మానవునికి 18 ఇయర్స్ అంటే ప్రతి పేదవాడికి ఇప్పుడు మన ఓటు హక్కు ఎట్లా అంటే ప్రధాని మంత్రికి ఎట్లా ఓటు హక్కు ఉందో, ఎంత వాల్యూ ఉందో ఓటు హక్కుది, ఒక పేద ఒక ఆటో అతన్ని కూడా అతని సేమ్ అతను ఓటు ఉండాలి. ఇప్పుడు ఇతని ఓటు తీసేయాలంటే ఎట్లా అని ఒక ప్రతి ఒక్కరు మన వినోద్ కుమార్ గారు కూడా అప్పుడు పోయారు చూపిస్తాను చాలా అక్కడ ఎలక్షన్ కమిషన్ మీటింగ్ పోయారు. ఓకే, పోయి అక్కడ చాలా స్పష్టంగా మాట్లాడారు. బీహార్ ఇప్పుడే బీహార్ ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు పెట్టారు అన్నట్టు. ఓకే, అప్పుడు పోయి అక్కడ చాలా స్పష్టంగా చెప్పారు, తన వాదన వినిపించారు. ఎవరి ఓట్లు తీసేయద్దు, ఇది ఇల్లీగల్గా చేస్తున్నారు మీరు చేసేది, మీరు ఒక పారదర్శకంగా చేయండి, ఎవరి ఓటు తీయద్దు. లక్షలలో ఓట్లు తీసేస్తే, పేదవారి ఓట్లు తీసేస్తే మరి ఎవరు ఓటు వేయాలి అంటే బీజేపీకి సంబంధించిన వాళ్ళే ఓటు వేయాలన్నా, ఇక వేరే వాళ్ళు ఉండద్దా, మీరే పరిపాలన చేయాలన్నట్టు ఒక పెద్ద మంచి వాదన వినిపించారు మా పార్టీ. అంటే ఇప్పుడు అంటే మీ వర్డ్స్ని బట్టి చూసుకుంటే బీజేపీ కావాలనే తీసుకొచ్చింది అని అంటున్నారా మీరు? 100% ఒక ఎజెండా ప్రకారమే బీజేపీ RSS చేస్తుంది ఇది. ఎందుకంటే వాళ్ళ ఆలోచన ఎప్పటికీ అధికారంలో ఉండడం కోసమా? 100% ఎప్పుడే అధికారంలో ఉండాలి, కొందరే రాజకీయం చేయాలి, కొందరే చేయాలి, కొందరే వ్యాపారం చేయాలి. మేము చెప్పిందే మీరు తినాలి, మేము చెప్పిందే మీరు బట్టలు అప్పుడప్పుడు 90s 80s జరిగిందేమో మేబీ. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది కదా, చేస్తున్నది వాళ్ళే కదా. ఇప్పుడు SIR ఇప్పుడు సింపుల్గా ఆధార్ కార్డు ఉంది, మరి మంచి డాక్యుమెంట్ ఉంది, మేము ఒక 5 years కోసం ఫింగర్ ప్రింట్స్ ఇస్తాం, ఐస్ ఇస్తాం, అన్నీ చేస్తాం. అదొక డాక్యుమెంట్స్ ఒక ఓటర్ కార్డు ఒకవేళ లింక్ చేస్తే ఆటోమేటిక్లీ ఫేక్ ఓటర్స్ అన్నీ డిలీట్ అయిపోతాయి. అవును కదా, కానీ చేయరు వాళ్ళు, చేయని చెప్తున్నారు. ఆధార్ కార్డ్కే ఇంపార్టెంట్. ఎక్కువ టైం పడుతుందా ఆ ప్రాసెస్? టైం కాదు, ఇదే ఎక్కువ టైం పడుతుంది ఆ ప్రాసెస్కి. ఇప్పుడు సపోజ్కు ఎలక్షన్ కమిషన్ ఒక అనౌన్స్మెంట్ చేసిననుకో, ఆధార్ కార్డు ఓటర్తో లింక్ చేయండి, లేకపోతే మీ ఓటు కట్ అయిపోతుంది అంటే చేసుకోరు, అందరూ చేసుకుంటారు. ఎవరు చేసుకోరు అంటే చనిపోయిన వాళ్ళు చేసుకోరు, ఎవరు చేసుకోరు, చనిపోయిన వాళ్ళు చేసుకోరు, లేకపోతే ఇక్కడ లేని వాళ్ళు చేసుకోరు. ఫేక్ ఓటర్స్ డబుల్ ఓటు ఉన్న వాళ్ళు చేసుకోరు, ఒక్క దగ్గర చేసుకుంటారు, తక్కిన కట్ అయిపోతారు కదా. అవును, క్లియర్ అయిపోతుంది కదా. అది చేస్తలేరు, చేయక ఇటు పోయి ఇప్పుడు ఆ ఏరియాలో మనకు బీజేపీ వాళ్ళకు ఓట్స్ బాగా పడతాయి కాబట్టి అటు మొత్తం వాళ్ళ ఓట్లు ఎక్కించుడు, ఆ ఏరియాలో మనకు ఓట్లు తక్కువ పడతాయి కావచ్చు, ఆ ఓట్లు తీసేసుడు, ఈ కుట్ర చేస్తుడు. ఓకే, ఇప్పుడు ఈ SIRలో ప్రధాన పాత్ర BLO ఆఫీసర్స్ వాళ్ళ గురించి మీ ఒపీనియన్ ఏంటి? BLO అంటే బూత్ లెవెల్ ఆఫీసర్. యాక్చువల్గా దీని పేరే ఆఫీసర్, కానీ వాళ్ళ స్థాయి చిన్న స్థాయి. ఏంటంటే ఒక ఆశా వర్కర్ అంటే ఒక 10th ఇంటర్ చదువుతారు, అంగన్వాడీ టీచర్స్, లేకపోతే ఒక చిన్న టీచర్స్ స్కూల్ గవర్నమెంట్. అంటే సార్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్, వాళ్ళకి కంప్లీట్ గా ట్రైనింగ్ అవి ఇవ్వచ్చు కదా. పీరియడ్ తక్కువ ఉంది కదా, 1 month మీకు ట్రైనింగ్ ఎప్పుడు ఇస్తారు వాళ్ళు, దీని గురించి అవగాహన ఎప్పుడు ఇస్తారు వాళ్ళు. మళ్ళీ ఒక ఇంటికి 3 సార్లు పోవాలి, ఈ ఇమిగ్రేషన్ ఫామ్ పట్టుకొని 3 times పోవాలి. పోయి వాళ్ళకు ఒకవేళ నింప రాకుంటే ఇంటి ఓటర్స్కు మనం నింపియాలి, తెచ్చి మళ్ళీ అప్లోడ్ చేయాలి. ఇది చేయక వాళ్ళు దాదాపు ప్రెషర్లా పడి దాదాపు 40 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఫస్ట్ టైం మన ఇండియాలో దేశవ్యాప్తంగా 40 మంది BLO ఆఫీసర్స్ ఆత్మహత్య చేసుకున్నారు. 40 వేరే రీజన్స్ వల్ల. ఇదే రీజన్ ఒక వాళ్ళు చాలా స్పష్టంగా వాళ్ళు
చాలా స్పష్టంగా చెప్పారు వాళ్ళు, మాకు బాగా ప్రెషర్ మీద పడుతుంది కాబట్టి మేము ఆత్మహత్య చేసుకుంటున్నామని చాలా స్పెషల్గా. బెంగాల్లో అయితే BLOs కలకత్తాకే చునావ్ ఆయోగ్కే ఖిలాఫ్ BLOసే పెద్ద ధర్నా చేశారు దీన్ని వ్యతిరేకంగా. అవును, ఆల్మోస్ట్ అందరు వ్యతిరేకిస్తున్నారు. వీళ్ళు ఏంటంటే ఆఫీసర్లు ఆ చిన్న ఉద్యోగాల మీద పెద్ద భారం వేస్తారు. మేము డిమాండ్ చేస్తున్నాం, తెలంగాణ ఒకవేళ మీరు SIR చేసేటప్పుడు ఈ BLOస్తో మీద ఖచ్చితంగా ఒక MRO, ఒక గెజిటెడ్ ఆఫీసర్ ఎవరైనా పెట్టండి. అవగాహన ఏంటంటే వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు చూస్తారు, అసలు అబ్జర్వేషన్ చూస్తారు. అట్లా చేయకుండా వాళ్ళ మీద వేస్తే వాళ్ళు భయాందోళన జరుగుతుండ్రు. ఏంటంటే ఒక పొలిటికల్ లీడర్ భయపట్టిస్తుండ్రు, ఇటు ఆఫీసర్ భయపట్టిస్తారు. వాళ్ళు ప్రెజర్ ఉంటుంది, అన్ని రకాలుగా ప్రెజర్ ఉంటుంది. ఒకటి బెంగాల్లో ఒక ప్రొద్దున అతని మ్యారేజ్ ఉంది, లీవ్ ఇవ్వలే BLOకు, ఆత్మహత్య చేసుకున్నాడు. మార్నింగ్ మ్యారేజ్ ఉంది తనది, అర్థమవుతుందా? అటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మ్యారేజ్కి లీవ్ ఇవ్వకుంటే అతను ఆత్మహత్య చేసుకున్నాడు. బాగా వీడియో చేసి అందరు తెలుసు. ఇప్పుడు పార్లమెంట్లో కూడా పెద్ద చర్చ జరుగుతుంది. ఇటువంటి విషయాలు ఒక అనాలోచిత నిర్ణయాల వల్ల బీజేపీ చేస్తున్నది. ఇది ఏదో సాధిద్దాం అన్నట్టు చేస్తున్నది, కానీ వాస్తవంగా జనాలకు ఇంకా ఇబ్బంది పెడుతుంది. ఓకే, ఇప్పుడు మీరు చిన్న మిస్టేక్ జరిగినా కూడా ఓట్లు తొలగిస్తూ ఉన్నారు అంటున్నారు. ఇప్పుడు మిస్టేక్ జరిగింది, స్పెల్లింగ్ మిస్టేక్ జరిగింది అవి అని చెప్పేసి మనం ఎట్లా తెలుసుకోవాలి? అదేనా సేమ్ ఇందాక మీరు చూపించిన ప్రాసెస్ అదేనా? అదే ప్రాసెస్. ఒకవేళ అప్లోడ్ చేసిన తర్వాత కూడా మనం అప్లోడ్ అయిందా లేదా కూడా చేసుకోవచ్చట. అసలు ఇప్పుడు ఇక్కడ రాలే కదా, స్టార్ట్ కాలే, వచ్చిన తర్వాత అసలు ప్రాబ్లమ్స్. కానీ మనం ముందు జాగ్రత్తలో మనం డాక్యుమెంట్స్ తయారు చేసుకొని దీని మీద అవగాహన పెంచుకొని ఉంటే మనకు ఏంటంటే రాబోయే ఏమన్నా ఇబ్బందులు రాకుండా మనం ఫేస్ చేయొచ్చు. కాబట్టి మనం ఇప్పుడు నుంచే ప్రిపేర్ కావాలని ఒక అవగాహన. ఇది ఒకటి వీడియో చేస్తున్నది, ఒక చర్చ జరుగుతున్నది ఒక పబ్లిక్ అవేర్నెస్ కోసమే. విపక్ష పార్టీలు అన్నీ చెప్తా ఉన్నాయంటే దీని టార్గెట్ వచ్చేసి అంటే దళిత వర్గానికి చెందినటువంటి ఓటర్స్ అన్నట్టుగా మీరు చెప్తా ఉన్నారు. దళిత ఓటర్స్, ఆదివాసీ ఓటర్స్, ముస్లిం ఓటర్స్ ఎవరి దగ్గర డాక్యుమెంట్స్ లేకుంటే వాళ్ళ మొత్తం డిలీట్ అవుతాయి. దాదాపు ఇప్పుడు బీహార్లో 65 లక్షలు డిలీట్ అయినాయి. ఓకే, ఇప్పుడు మనకు న్యూస్ వస్తుంది యూపీలో ఇంకా టైం పెంచిరు, అక్కడ 3 కోట్ల వరకు డిలీట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బెంగాల్లో అయితే వచ్చేసింది 50 లక్షలు డిలీట్ అయినాయి అక్కడ. గుజరాత్లో కూడా 40 లక్షలు. ఇవి అన్నీ పోతే ఇప్పుడు దాదాపు మన ఇండియాలో ఒక 100 కోట్లు డిలీట్ అవుతాయి. 100 కోట్లు ఆల్ ఇండియా లెవెల్. ఈ లెక్క ప్రకారం అట్లయితే 40 కోట్లే ఉంటాయి కదా సార్? 100 కాదు, సారీ 100 అంటున్నా. ఒక 10 కోట్లైనా ఖచ్చితంగా డిలీట్ అవుతాయి. 10 కోట్లు ఇప్పుడు ఇక్కడ 60 కోట్లు అయినాయా? 60 లక్షలు అయినా? 60 లక్షలు అయినాయా? యూపీలో అయినాయి 3 కోట్లు అవుతున్నాయి. అమ్మా, 3 కోట్లు. మళ్ళీ ఇక్కడ గుజరాత్లో 50 లక్షలు. మనకాడ ఎంత అవుతుందో? మొత్తం కలిపితే 10 కోట్లు కావా? అంటే ఇవన్నీ వాళ్ళు ఒక పేద ప్రజలు, ఒక వాళ్ళ డాక్యుమెంట్స్ లేవు, నిరక్షరాస్యులు, వాళ్ళకు అవగాహన లేని వాళ్ళ ఓట్లు డిలీట్ అయ్యాయి. ఇప్పుడు మీరు మాట్లాడితే బీహార్ ఎట్ ద సేమ్ టైం బీజేపీ తీసుకొస్తుంది అనే కోణంలోనే మాట్లాడుతూ ఉన్నారు. అంటే బీహార్ ఎలక్షన్లో ఏదైతే బీజేపీ గెలిచిందో ఇప్పుడు దానికి ఒక చిన్న ఆరోపణలు వస్తూ ఉంది, ఎస్ఐఆర్ వల్లనే గెలిచింది అది అని చెప్పేసి. మీరు కూడా అదే అంటారా ఏంది? ఖచ్చితంగా. ఏంటంటే ఫస్ట్ అయితే అక్కడ 65 లక్షల ఓటర్ డిలీట్ చేశారు. మళ్ళీ ఏం చేసిందంటే అక్కడ ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ బీజేపీకి ఫుల్ చేసింది. ఇప్పుడు ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకపోతే డిలీట్ చేయొచ్చు అని వాళ్ళకి ఉంటుంది కదా, కొన్ని రైట్స్ ఉంటాయి కదా. ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్నా కూడా వాళ్ళకి డిలీట్ చేస్తున్నారు. ఏంటంటే టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళ ఓటర్స్ తీస్తేనే మనకు బీజేపీ గెలుస్తుందని ఎలక్షన్ కమిషన్ ఫుల్ సపోర్ట్ చేసింది అక్కడ. ఎందుకంటే ఎలక్షన్ జరిగేటప్పుడు కూడా కోడ్ ఆఫ్ ఎలక్షన్ కోడ్ ఉంటుంది ఒకటి, కండక్ట్ కోడ్ ఆఫ్ ఎలక్షన్ కోడ్. ఏముంటుంది అంటే దాంట్లో ఎలక్షన్ జరిగేటప్పుడు ఏం స్కీమ్స్ ఇవ్వద్దు, కానీ అక్కడ 1,10,000 మహిళల అకౌంట్లో 10,000 వేసారు. ఎలక్షన్ రన్ అవుతుంది. బీజేపీ గవర్నమెంట్ ఏం చేసింది, అకౌంట్లలో 10,000 అమౌంట్ వేసింది ఒక్కొక్క మహిళ పేరు మీద 10,000. అది డెవలప్మెంట్ కింద ఎందుకు చూడరు మీరు? ఎంత చూస్తారు? ఎలక్షన్ అప్పుడు ఏ రాదు కదా, ఎలక్షన్ కోడ్ ఉంటుంది కదా. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఏ ప్రభుత్వ స్కీమ్లు ఇంప్లిమెంట్ చేయొద్దు, అక్కడ చేయొద్దు. మీరు డైరెక్ట్ ఎట్లా ఇస్తారు? అదొకటి. మళ్ళీ ఒకటి, కాంగ్రెస్ ఖచ్చితంగా సీనియర్ లీడర్లు ఒక పెద్ద ఆరోపణ చేశారు, వీడియోలు కూడా చూపించారు. ఇతర రాష్ట్రాల నుండి ఫేక్ ఓటర్స్ తీసుకొచ్చి వేయించారు బీజేపీ.
అంత ఈజీగా ఎట్లా? అక్కడ 3 అంచెల పకడ్బందీ ఉంటుంది, పోలీసుల బందోబస్తు అంత అదిగా ఉంటుంది. వాళ్ళదే గవర్నమెంట్ కదా, గవర్నమెంట్ ఎవరిది వాళ్ళదే కదా గవర్నమెంట్. పబ్లిక్ అందరు ఉంటారు కదా సార్ అక్కడ. ఇప్పుడు సీసీ కెమెరాలు ఉంటాయి. అంటే ఫేక్ ఓటర్స్ అంటే ఇప్పుడు మీరు వెంకట్ గారు వెంకట్ గారు ఓరు వేరే అతను పోతాడు, అక్కడ వెంకట్ గారు అతను లేడు, అతడు ఎక్కడో ఉన్నాడు అనుకో, ఆ ఓటు వేరే అతను వేస్తాడు, అక్కడ అందరు సహకరిస్తారు. ఇదే ఫేక్ ఓటర్స్ అంటారు, రిగ్గింగ్ అంటారు. ఓకే, అసలు రిగ్గింగ్ కూడా జరిగింది అక్కడ. ఎందుకంటే అధికారులు ఇన్వాల్వ్మెంట్ 100% అవుతుర్రు. చాలా స్పష్టంగా మన విపక్ష పార్టీ మెయిన్ లీడర్ ఎవరు ప్రియాంక గాంధీ పార్లమెంట్ చెప్పింది, జ్ఞానేష్ కుమార్ గారు మీరు చేస్తున్న తప్పు, బీజేపీకి సహకరిస్తున్నారు, మేము గవర్నమెంట్ మీకు వచ్చిన తర్వాత మేము యాక్షన్ తీసుకుంటాం, మీరు బీహార్లో చేసింది అతి తప్పు, సహకరించారు, కుల్లా ఓపెన్లీ సహకరించారు, అందుకోసం అక్కడ విన్ అయింది బీజేపీ. రైట్. ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ కాకుండా ఎన్సిఆర్, ఎన్పిఆర్ అని చెప్పేసి కూడా వినిపిస్తూ ఉంది. ఈ మూడింటి గురించి దీన్ని ఎట్లా క్రోడీకరించాలి? ఎస్ఐఆర్ అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చేస్తుంది, ఎన్పిఆర్ అంటే హోంశాఖ చేస్తుంది. అంటే ఎవరు ఇక్కడ సిటిజన్షిప్ ఉన్నది లేదా వాళ్ళకి చెక్ చేస్తుంది. వాళ్ళకు ఎన్పిఆర్ నేషనల్ ఎన్ఆర్సి నేషనల్ రిజిస్టర్ అంటారు, రిజిస్టర్ సిటిజన్ రిజిస్టర్ ఎన్ఆర్సి. అదేంటంటే హోంశాఖ చేస్తుంది. ఎవరు ఇక్కడ పౌరసత్వం ఉన్న పౌరులేనా కాదా చెక్ చేస్తుంది, దాని బాధ్యత ఉంటుంది. ఎన్పిఆర్ అంటే నేషనల్ పాపులేషన్ రిజిస్టర్, ఎంత మనకు పాపులేషన్ ఉన్నదో అది చెక్ చేస్తుంది. సెన్సస్ 2027లో చేస్తాం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, 2027లో నడుస్తుంది ఇక్కడ. కానీ ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు దీనికి లింక్ పెడుతున్నారు, ఎస్ఐఆర్కి లింక్ పెడుతున్నారు. ఎస్ఐఆర్లో చేస్తున్న ఎన్ఆర్సీలో చేస్తున్నది ఎస్ఐఆర్లో చేస్తున్నారు. అసలు దీనికి సంబంధమే ఉండదు, ఎన్ఆర్సీకి ఎస్ఐఆర్కి సంబంధం ఉండద్దు. కాదు సార్, ఎస్ఐఆర్ అంటేనే చాలా మందికి అర్థం కావట్లేదు, మళ్ళీ ఎన్ఆర్సీ, ఎన్పిఆర్ ఇదంతా కన్ఫ్యూజన్. ఏంటంటే నిజంగా కేంద్ర ప్రభుత్వం ఏముందంటే వీళ్ళు జనాలు ఈ కన్ఫ్యూజ్లోనే ఉండాలి, ఈ డాక్యుమెంట్ కన్ఫ్యూజ్లోనే ఉండాలి. మళ్ళీ మెయిన్ ముద్దలు ఉన్నావు, పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి, నిరుద్యోగ సమస్య, అవును చాలా సమస్యలు ఉన్నాయి, వీటితోనే మనం రూపాయి పడిపోతుంది, అసోంటి సమస్య ఉన్నది. మళ్ళీ మన పేదరికం కూడా పెరుగుతుంది మన భారతదేశంలో, అదొక పెద్ద సమస్య ఉంది. మళ్ళీ జనసాంద్రత కూడా తగ్గుతుంది, వాస్తవంగా మన దేశంలో కాదు ప్రపంచంలో కూడా తగ్గుతుంది. అసలు పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి మన దేశానికి. ఆ సమస్యలను పక్కకు పెట్టి దీంట్లోనే జనాలను పెడితే వీళ్ళు ఆలోచించరు. అంటే వేరే కంట్రీస్లో మంచి రిజల్ట్స్ వస్తూ ఉందా మరి ఈ ఎస్ఐఆర్ వల్ల? వేరే కంట్రీస్ లైక్ అమెరికాస్, జపాన్ లాంటి కంట్రీస్లలో మంచి రిజల్ట్స్ కనుక వస్తే మన కాడ కూడా అదే రిజల్ట్. మనము అమెరికాతో ఇక్కడ కంపేర్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే అమెరికా ఒక డెవలప్మెంట్ కంట్రీ, తక్కువ పాపులేషన్, మనతో బాగా తక్కువ పాపులేషన్, మనతో పోల్చుకుంటే బాగా తక్కువ పాపులేషన్, వాళ్ళు ఈజీగా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇక్కడ ప్రస్తుతం మన భారతదేశంలో నిరుద్యోగం ఒక పెద్ద సమస్య ఉన్నది, అవును, మళ్ళీ పేదరికం పెద్ద సమస్య ఉన్నది. వాళ్ళకి దాంట్లోనే ప్రాబ్లంలు ఉన్నారు. వాళ్ళకు పని సౌలత్ ఇవ్వాలి, ఎడ్యుకేషన్ ఇవ్వాలి వాళ్ళకి. అది ఇవ్వక అనేది ఉండు, డాక్యుమెంట్స్ చూసు, 10th సర్టిఫికేట్ చూపించు, నువ్వు పాస్పోర్ట్ చూపించు, నువ్వు ఇక్కడ వాళ్ళు కాదు మీకు లోపల పంపిస్తాము, ఇవన్నీ భయాందోళన చేస్తే జనాలు ఎటు పోవాలి? ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వీళ్ళు ఇచ్చిన ఫామ్ తీసుకుంటుర్రు, ఎవరు బిఎల్ఓస్, బూత్ లెవెల్ ఆఫీసర్, ఇంటికి పోయి ఎలక్షన్ కమిషన్ చెప్పిన ప్రకారం వాళ్ళు ఇస్తారు. వాళ్ళు నింపి ఇవ్వాలి కదా, రిటర్న్ ఇస్తలేరు వాళ్ళు జనాలు. రైట్. ఎందుకు ఇస్తలేరు అంటే వాళ్ళ దగ్గర నింపే అవగాహన లేదు, ఫస్ట్ వాళ్ళ సరైన డాక్యుమెంట్స్ లేవు, వాళ్ళ దగ్గర టైమే లేదు అసలు. వాళ్ళు ప్రొద్దున పోతేనే మన పుట్ట ఎట్లా గడవాలని ఆలోచిస్తారు. గవర్నమెంట్ ఎందుకు అపాయింట్ చేస్తుంది మరి వాళ్ళకి? ఎవరికి? ఇప్పుడు బిఎల్ఓస్ని వీళ్ళు ఎంత చేస్తాడు, బిఎల్ఓ 3 times 4 times వాడు, నేను రేపు రా, ఎల్లుండిరా, లేకపోతే ఇవి లేదు మా దగ్గర, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, వాళ్ళు చెప్తారు. వాళ్ళకి ఏం చేసుకుంటావు చేసుకో అని రిటర్న్ కూడా మాట్లాడతారు. పేదలు వాళ్ళకి వాళ్ళకి అవగాహన ఉంటుందా, నాలెడ్జ్ ఉంటుందా? వాళ్ళకు ఉండదు. వాళ్ళకు ఫస్ట్ పోతే మనకు ఒక 500 600 వస్తే కూలికి పోవాలని వాళ్ళకు ఆప్రత ఉంటుంది. వాళ్ళకి ఫస్ట్ జీవించాలి కదా, మనిషి అన్నప్పుడు తిండి కావాలి. ఫస్ట్ తిండి లేనప్పుడు ఇవన్నీ ఎందుకు అంటారు, తిండి కావాలి కదా. ఆ సౌలత్ ఇయ్యగా నువ్వు ఈ నింపు ఇది ఫామ్ అంటే వాళ్ళు ఇస్తలేరు. ఆ మొత్తం ఫామ్లు అట్లనే కుప్పయినాయి. యూపీలో 3 కోట్లు పోతున్నాయి ఇప్పుడు. ఇది అనాలోచిత నిర్ణయం కాకుండా ఏంటిది? ఈ పేద ప్రజలకు ఇబ్బంది పెట్టాడు కాకుండా ఏంటి చెప్పండి మీరు?
ఇది అన్యాయం, ఇది ఒక పెద్ద కుట్ర ఇది. ఇప్పుడు 3 కోట్లు పోతుంది అంటున్నారు, వాటిని ఏమైనా రీకలెక్ట్ చేసి అంటే రీకరెక్షన్ చేసేటువంటి అవకాశం ఎట్లా ఉంటుంది అవకాశం? వాళ్ళు అవగానే ఉండదు. ఇప్పుడు ఒకసారి ఓటర్ లిస్టులో పేరు పోయినా అనుకో, వాళ్ళకి మళ్ళీ ఎక్కించడం అంటే వాళ్ళు పేరు అంటే మన భారతదేశంలో తీసేసే ఆప్షన్ ఎట్లయితే ఉందో ఎక్కించే ఆప్షన్ కూడా ఉండాలి కదా. ఉండాలి, కానీ ఈ లిస్టులని డిలీట్ చేస్తారు కదా పాత లిస్టులు. ఒక 70 సంవత్సరాల నుండి మనం ఒక డిజిటల్ చేసిరు. ఫస్ట్ పాత గవర్నమెంట్లు ఒక డిజిటల్ యాప్ కూడా పోర్టల్ తయారు చేసిరు, మొత్తం ఓటర్స్ పెట్టిరు, ఆ మొత్తం డిలీట్ చేసి పడేస్తారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ రికార్డే ఉండేది. మరి 3 కోట్లు అంటే ఘోరం ఇది. 3 కోట్లు. ఇప్పుడు అక్కడ దాదాపు యూపీలా ఉత్తరప్రదేశ్లో 26 కోట్ల జనాలు ఉంటారు. దాంట్లో ఓటర్స్ ప్రకారం మనం చూస్తే ఒక 20 కోట్లు ఉంటారు. దాంట్లో 3 కోట్లు సాలిడ్గా పార్లమెంట్లో జరిగింది ఈ చర్చ. నేను చెప్పేది వాస్తవం, అది నేను చెప్పేది కల్పితం కాదు, నా తరపు నుంచి చెప్తలేదు. మీరు చూడొచ్చు పార్లమెంట్ నిన్న జరిగిన సంభాషణ చాలా స్పష్టంగా విపక్ష పార్టీలు 3 కోట్లు పోతున్నాయి మా ఓటర్స్ పేద. మరి ఏం చేస్తుంది బీజేపీ? ఇది కుట్ర కాకుంటే ఏంటని చాలా స్పష్టంగా చెప్తున్నారు వాళ్ళు. సార్ మీరు స్టార్టింగ్లో ఒక వర్డ్ అన్నారు సార్, పాన్ ఇండియా దిశగా ఎస్ఐఆర్ని అమలు పరిచే దిశగా ఈసీఐ అడుగులు పెడుతుందని చెప్పేసి. కానీ ఇక్కడ ఒక మాట వినిపిస్తూ ఉంది, అస్సాం స్టేట్లో దీన్ని అమలు పరచడం అసాధ్యము, అమలు పరచట్లేదు, అమలు పరచరు అనే ఒక టాక్ వస్తూ ఉంది. చెప్పేది చాలా స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్లోనే చెప్పింది, అస్సాంలో మేము ఎస్ఐఆర్ చేస్తలేము. ఎందుకు చేస్తలేము అంటే అక్కడ ఎన్ఆర్సీ చేసినాం కాబట్టి చేస్తలేము అని చెప్పింది. కానీ ఎన్ఆర్సీలో ఎవరు బయట వచ్చారు? 19 లక్షల మంది ఓటర్స్ అని వాళ్ళ డాక్యుమెంట్స్ సరిగ్గా లేవని ఎన్ఆర్సీలో తేలింది. 19 లక్షలు, అందులో దాదాపు ఒక 4-5-6 లక్షలే మా ముస్లిం సోదరులు వెళ్ళారు, తక్కిన మొత్తం హిందూ సోదరులు వెళ్ళారు. వెళ్ళే వరకు మళ్ళీ ఇక్కడ ఎస్ఐఆర్ చేస్తే లాభం ఏంటిది? మళ్ళీ వాళ్ళు వెళ్తారు కదా, వీళ్ళ ముఖాలు కర్రగైతాయి మళ్ళీ, అరే ఇదే మళ్ళీ వెళ్ళిందని. వీళ్ళకి టార్గెట్ ఏంటంటే పేద ప్రజలు, అక్కడ ముస్లింలు కావచ్చు లేకపోతే దళిత సోదరులు కావచ్చు, అటువంటి టార్గెట్లు వాళ్ళు ఏ రూట్ మా పార్టీకి ఓటు అని టార్గెట్ పెట్టారు. కానీ ఆల్రెడీ అక్కడ అస్సాంలో రిజల్ట్ బయటకు వచ్చింది. సుప్రీంకోర్టు పరిశీలనలో అక్కడ జరిగింది ఎన్ఆర్సీ జరిగితే దాంట్లో మొత్తం హిందూ సోదరులు వెళ్ళారు. దాని తర్వాత సిఏ పెట్టి కొందరు తీసుకురు, కొందరు తీసుకోలేదు. సిటిజన్షిప్ అవసరం లేదు మాకు, నువ్వు ఇవాళ నాకు చెప్పేటానికి, నేను ఇక్కడ పుట్టినా మా పూర్వీకులు ఇక్కడ పుట్టారు, నువ్వు ఇవాళ వచ్చి నువ్వు పాకిస్తాన్ నుండి వచ్చి సిటిజన్షిప్ అంటే నేను తీసుకుంటానా? మా కుటుంబం లేదా, మా పౌరం లేదా, గౌరవం లేదా, మా కుటుంబం నేను ఎందుకు తీసుకుంటా? మాకు అవసరం లేదు పో అన్నారు. అప్పుడు వీళ్ళు నోరు మూసుకొని మళ్ళీ కొత్త ఎస్ఐఆర్ అని పెట్టారు. అక్కడ చేయలేరు కదా, ఎస్ఐఆర్ చేస్తే మళ్ళీ అక్కడ అదే చేస్తలేరు. ఇక ఇతర రాష్ట్రాల్లో చేసి అక్కడ ఏమన్నా డిలీట్ చేస్తే మనం లాభపడదామని ఒక పెద్ద కుట్ర చేస్తుంది అట్లా. ఓకే, ఏదేమైనప్పటికీ ఎస్ఐఆర్ అనేది 1987కి ఎస్ఐఆర్కి ఏంటి సార్ సంబంధం? అదే 1980. ఇప్పుడు భారతదేశంలో మనము పౌరసత్వ చట్టం ఉంది ఒకటి, యాక్ట్ అంటే సిటిజన్షిప్ యాక్ట్ 1955. దాని యాక్ట్ ప్రకారం ఏంటంటే 1987 ముందు ఇక్కడ పుట్టిన వాళ్ళు అంటే ఫస్ట్ యాక్చువల్గా మా భారతదేశము మన స్వతంత్రం వచ్చిన తర్వాత పుట్టిన ప్రతి మానవుడు ఇక్కడ భారతీయుడే అని ఒక చట్టం ఉండే. 87 కన్నా పుట్టి ఉండాలనా? అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఏముంది మనకు, ఇక్కడ పుట్టిన ప్రతి భారతీయుడే, అదొకటి క్లియర్గా. తర్వాత ఏమి దానికి చేంజ్ చేసి ఏంటంటే బ్లడ్ రిలేషన్తో పెట్టారు. పౌరసత్వం కావాలంటే బ్లడ్ రిలేషన్ అంటే 1987 ముందు ఎవరన్నా వాళ్ళ ఫాదర్ మదర్ ఉంటే వాళ్ళకు పౌరసత్వం ఇస్తాము అని ఒక చట్టం తయారు చేసారు వాళ్ళు. ఆ తర్వాత 87 తర్వాత మళ్ళీ 2003 వరకు పుడితే తనది కూడా చూపించాలి బర్త్ సర్టిఫికేట్, లేకపోతే ఫాదర్ మదర్ది కూడా చూపించాలి. ఇవి 2 లేకుంటే మళ్ళీ వాళ్ళ డౌట్ఫుల్. ఇవి ఎవరు చూపించాలి? బూత్ లెవెల్ ఆఫీసర్స్ కాదు అసలు ఇది చేసేది ఇప్పుడు సిటిజన్ హోంశాఖ చేయాలి యాక్చువల్గా. కానీ వీళ్ళేంటంటే బూత్ ఆఫీసర్లకు సూచించాలి, లేకపోతే వాళ్ళే ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు మీరు వాళ్ళ దగ్గర కూడా ల్యాప్టాప్స్ అని ఉంటాయి కదా, వాళ్ళ దాంట్లో మనకు 2002లో మనకు పేరు ఇది ఉన్నదంటే వాళ్ళు చెక్ చేసుకొని ఉంటే ఓకే రైట్ అని పెట్టేస్తారు. లేదు మాది లేదు, నేను వేయలేప్పుడు, నేను అంత 18 years కాలేదు, మా ఫాదర్ మదర్ది ఉందంటే వాళ్ళు చెక్ చేసుకుంటారు. అందుకోసం ఇవన్నీ తీసుకొని పెట్టుకుంటే మనం జాగ్రత్తగా మనకు ఇబ్బంది పడవద్దు అన్నది ఒక ఆలోచన. సో ఒక పెద్ద అవేర్నెస్ ప్రోగ్రామ్ మనం చేశాము ఈరోజు. ఫైనల్లీ అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ఎస్ఐఆర్ దీనివల్ల?
వాస్తవంగా మిత్రులారా, భారతదేశంలో కావచ్చు, మనం ప్రపంచంలో కూడా కావచ్చు, ఏ జీవి కూడా జీవించే హక్కు ఉంటుంది. జీవికి, జంతువులకు కూడా ఉన్నది. ప్రతి ఒళ్ళకు జీవించే హక్కు ఉంటుంది. ఎవరిది సొంతం కాదు, అబ్బసొత్తు కాదు. భారతదేశమే కావచ్చు, ప్రపంచం కూడా ఎవరి జంతువులు జీవిస్తున్నారు మంచిగా. ఈ మానవులకు టార్గెట్ చేసి మతాల మీద, కులాల మీద, లేకపోతే వాళ్ళు పేదవారని వాళ్ళకు మీరు ఇదే చేయాలి, ఇట్లనే బతకాలి, మేమే రాజులుగా బతుకుతాం, ఇది ఒక దురాలోచన. ఇది ఈ ఆలోచనకు, ఈ ఐడియాలజీకి మనం వ్యతిరేకంగా ఖచ్చితంగా కొట్లాడాలి. ఎందుకు కొట్లాడాలి అంటే, మనం ఒక భారతదేశంలో పుట్టిన పౌరులుగా మన బాధ్యత, కనీస బాధ్యత, ఒక మానవ జాతిలో మనం పుట్టినాం. ఆ దేవుని దయ వల్ల మనం ఏ మతమైనా, కులమైనా, ఇప్పుడు కులాలు, మతాలు వాళ్ళ అవసరాల బట్టి, వాళ్ళ ఒక అప్పటి పరిస్థితుల బట్టి, లేకపోతే వాళ్ళ ఇష్ట ప్రకారంగా, ఇప్పుడు ఫస్ట్ నువ్వు బ్లాక్ షర్ట్ వేసుకున్నావు, నేను వైట్ వేసుకున్నాను, నా ఇష్టం అది. నువ్వు బ్లాక్ వేయాలి, నువ్వే వైట్ వేయాలంటే నువ్వు ఒప్పుకుంటావా? అంతే కదా. మతం, కులం కూడా అంతే, ఎవరి ఇష్టం వాళ్ళది. అంతేగాని వాళ్ళ కులం వాళ్ళు ఉండొద్దు, ఆ మతం వాళ్ళు ఉండొద్దు, ఆ కులం వాళ్ళు అదే పని చేయాలి, లేకపోతే మేమే చేస్తామనేది, ఇది రాచరిక పాలనలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎజెండాలో పనిచేస్తున్న ఈ కుట్రలు. ఫస్ట్ ఏం చేసింది, నోట్ల పెద్ద రద్దు అని చేసి మొత్తం ఆర్థిక వ్యవస్థ మొత్తం దేశాన్ని నాశనం చేసింది బీజేపీ. తర్వాత నల్ల చట్టాలు, 3 నల్ల చట్టాలు రైతులకు తీసుకొచ్చి వాళ్ళ గోస తీసుకొని వాళ్ళకి ఎన్నో ఆత్మహత్యలు చేస్తున్నారు. కరోనాలో సడన్గా లాక్డౌన్ చేసి ఎందరో కార్మికులు నడిచి నరకయాత్ర చూసి ఎందరో చనిపోయారు. ఎందుకంటే బీజేపీ ఏంటంటే ఖచ్చితంగా అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటుంది. సపోజ్కు మిత్రులారా, నేచర్కు వ్యతిరేకంగా వీరి ఆలోచన ఉంటుంది. ఒకటి, ఎవరికి నేను ఒక మతానికి కానీ, ఒక కులానికి కానీ కించపిడిచే విధంగా మేము మాట్లాడతలేను. అన్ని మతాలకు నేను గౌరవిస్తాను. ఒక మానవ జాతిలో పుట్టిన వాటి, ఒక మానవునికి మేము ఎట్లా గౌరవించాలి, ఎట్లా ప్రేమగా ఉండాలి, ప్రతి మానవుడు ఆలోచించాలి. కనీసం బాధ్యత అది ఆలోచించాక మనం స్వార్థంలో పోయి, ఇప్పుడు మొఘళ్ళకు చూపిస్తుంటారు, మొఘల్ పరిపాలన చేస్తారు. మొఘళ్ళు చేసినప్పుడు ఆ మొఘళ్ళ బూట్లు నాకింది వీళ్ళే, బ్రహ్మ సమాజం, ఆర్య బ్రహ్మ సమాజమే బూట్లు నాకిర్రు, వాళ్ళే అక్కడ అధికారంలో ఉన్నారు. దళిత సోదరులు కావచ్చు, చిన్న పేద ముస్లిం సోదరులు కావచ్చు లేరు, వీళ్ళే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడతాను కానీ బ్రిటిష్ బూట్లు నాకిండ్రు వీళ్ళే, అప్పుడు ఆఫీసర్లు వీళ్ళే బ్రిటిష్ పరిపాలనలో. అంటే ప్రతి పాలనలో మేమే ఉంటాం, పెద్దరికం, చిన్నోళ్ళు అక్కడనే ఉండాలి, వాళ్ళ బతుకులు అట్లే మారద్దు, వాళ్ళ ఈ ఆలోచనలు ఉంటాయి. కానీ మా మహానీయులు పులే గారు కావచ్చు, అంబేద్కర్ గారు కావచ్చు, అటువంటి పెద్ద పెద్ద మహానవులు ఈ ఆచారాలకు వ్యతిరేకంగా, వీళ్ళ ఆలోచనలకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేసిరు, ఎన్నో పుస్తకాలు రాసిరు, రాజ్యాంగమే రాసిరు, మనకు హక్కులు కల్పించిర్రు. ఆ హక్కులను వినియోగించుకోవాలి, మేము ఎదగాలి. వీళ్ళ ఆలోచన ప్రకారం మేము నడవద్దు, ఖచ్చితంగా మేము కొట్లాడాలి. ఇప్పుడు ఎస్ఐఆర్లో అదే చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక దళితులకు, ఆదివాసులకు, మైనార్టీ సోదరులకు, చిన్న బతుకు తెరువు ఉన్న పేద ప్రజలకు టార్గెట్ చేస్తారు. వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ లేవున్నాయి, తీసేస్తారు వాళ్ళకు. ఇది అన్యాయం కాదా? దీని మీద మనం మాట్లాడద్దా? మన కనీస బాధ్యత అది. ఎందుకంటే మనం ఒక మానవ జీవిగా పుట్టినప్పుడు మన మానవ జాతికి మనం గౌరవించద్దా, ప్రేమించద్దా, వాళ్ళకు కాపాడాలి. మనం మాట్లాడకుంటే మా వచ్చే తరాలు తిడతాయి, మీరు ఏం చేసిరని, ఇవాళ మేము ఇబ్బంది పడుతున్నామని. ఎందుకంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే, మేమే ఎప్పుడు కూడా అధికారంలో ఉండాలి. హిట్లర్ అదే చేసిండు. హిట్లర్ జర్మన్లా ఎంతో జనాలకు చంపేసారు, ఏదులకు ఎంతో. ఇటువంటి హిట్లర్ పాలన జరుగుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా మేధావులు కావచ్చు, విప్తురు మేధావులు, విద్యార్థి సంఘాలు కావచ్చు, సామాజిక బాధ్యత గల సమాజం, మా మంచి సమాజం ఉండాలి. మన తెలంగాణ ఇంకా రాలేదు, వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, మూమెంట్ 100% వస్తుంది. ఎందుకంటే ఉద్యమాలు కూడా వస్తుందా, ఉద్యమాలు చేస్తారు. మన కరీంనగర్, తెలంగాణ అసలు గడ్డ ఉద్యమాల గడ్డనే. నిజాంకు వ్యతిరేకంగా కొట్లాడింది ఎవరు? ఇక్కడ ప్రజలే. అంటే నిజాం పరిపాలన మంచిగా ఉండే కానీ దాంట్లో రజాకారులు వచ్చి మన మీద దౌర్జన్యాలు చేస్తే కొట్లాడింది ఎవరు? అప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్లు కనబడలే, స్వతంత్ర ఉద్యమంలో వీళ్ళు కనబడలే. తర్వాత దేశభక్తి చూపిస్తారు వీళ్ళు తన ఆఫీస్ మీద 50 సంవత్సరాలు మన జాతీయ జెండాను ఎక్కియలే. వీళ్ళ చరిత్ర, రాజ్యాంగాన్ని వ్యతిరేకించారు వాళ్ళు. కానీ ఇప్పుడు దేశభక్తులుగా వీళ్ళే మాట్లాడతారు. కాబట్టి మనం ఒకటే ఆలోచించాలి, మనం ఖచ్చితంగా గలం విప్పాలి. ఈ అవగాహన పేద ప్రజలకు హెల్ప్ చేయండి. ఈ డాక్యుమెంట్స్
ఇప్పుడు ఒక ఉన్నత స్థాయి దేవుడు మంచిగా ఆర్థికంగా కావచ్చు, మీకు సామాజికంగా కావచ్చు, మీకు నాలెడ్జ్ పరంగా విద్యాపరంగా మీకు ఒక దేవుడు మంచి ఒక ఉన్న స్థాయిలో ఉంటే ఖచ్చితంగా పేద ప్రజలకు ఇప్పుడు కుక్కలకు వేస్తురే 50 లక్షలు 20 లక్షలు కుక్కలకు తీసుకు పెంచుకుంటారు, కానీ మానవునికి చిన్నగా చూస్తారు, మానవులకు హెల్ప్ చేస్తలేరు. ఇది ఎక్కడ పోతుంది మా సమాజం? ఆలోచించాలి మేము. కుక్కల తింటే నెలకే చాలా వేలలు అవుతుంది, కానీ అదే వేలు పెట్టి ఒక మానవునికి సహాయం చేద్దాం, అతనికి డాక్యుమెంట్స్ తయారు చేద్దాం, లేకపోతే వానికి ఏమో బతుకు తెరువు చూపిద్దాం, వాని పెళ్లికి సహకరిద్దాం అనే ఆలోచన వస్తలేదు. అటువంటి ఆలోచనలు పక్కకు పెట్టి ఒక మానవునిగా ఫస్ట్ ఒకటే విషయం మిత్రులారా, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, చట్టాలు తీసుకొస్తుంది, రిఫార్మ్స్ కావాలి, తప్పదు, దాంట్లో తప్పేం లేదు. కానీ ఆ చట్టాలు తీసేటప్పుడు ఖచ్చితంగా దాంట్లో మానవీయ కోణం ఉండాలి, మానవులకు ఉపయోగపడే. ఇప్పుడు అసంటి చట్టాలు వస్తలేవు. ఇప్పుడు ఏం చట్టాలు వస్తున్నాయంటే కార్పొరేట్ సంస్థలకు లాభం చేసే చట్టాలు, లేకపోతే తన పార్టీకి సంబంధించి ఎక్కువ మన పార్టీకి లాభం చేసే చట్టాలు, కానీ లేకపోతే మాకే సొంతగా డబ్బులు వచ్చే చట్టాలు తయారు చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా ఖచ్చితంగా మేము పోరాడాలి, మాకు కనీస బాధ్యత అది. అది పోరాడకుంటే మేము చాలా నష్టపోతాం, మన దేశం నష్టపోతుంది. ఇది ఆలోచించాలి మిత్రులారా. ఇప్పుడు మీరు ఇంత భావోద్వేగంతో ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, అంటే ఎస్ఐఆర్ మీద మీకు చాలా పట్టు ఉంది, గ్రిప్, అవగాహన ఉంది. అవగాహనతో మీరు ఇదంతా మాట్లాడుతూ ఉన్నారు. ఇన్ కేస్ మన తెలంగాణలో కనుక ఇంప్లిమెంటేషన్ అయిన తదుపరి ఎంత సంఖ్యలో ఓట్లు తొలగించే అవకాశం ఉంది అప్రాక్సిమేట్లీ మీ అవగాహన ప్రకారం? ఇప్పుడు దాదాపు అయితే ఎలక్షన్ కమిషన్ తన తప్పులను సరిదిద్దుకుంటుంది, దిద్దుకుంటుంది. ఇప్పుడు బీహార్లో చేసిన ఓట్ల తొలగింపు ఇక్కడ జరగకపోవచ్చు, తక్కువ జరుగుతుంది. 100% జరుగుతుంది. ఎందుకంటే అందరి దగ్గర డాక్యుమెంట్స్ లేవు. 2000 ఎంతలా జరుగుతుంది మన తెలంగాణ గురించి అప్రాక్సిమేట్లీ చెప్పలేము, మనం చెప్పలేము, కానీ ఖచ్చితంగా జరుగుతుంది, మొత్తానికి జరుగుతుంది 100%. ఎందుకంటే ప్రతి 2002 లిస్ట్లో వాళ్ళు టార్గెట్ చేసి కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు కదా, ఇయర్ 2002. ఆ లిస్ట్లో పేరు లేకుంటే అది ఇబ్బంది. దాంట్లో మా తల్లి ఫాదర్, గ్రాండ్ ఫాదర్, మా గ్రాండ్ మదర్ పేరు లేకుంటే ఇబ్బంది. అది లేకుంటే లేవని డాక్యుమెంట్స్ అడుగుతారు వాళ్ళు, 10th సర్టిఫికేట్ కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, ఇటువంటి డాక్యుమెంట్స్ ఏదో ఒకటి. అంటే ఆధార్ కార్డు ఇస్పెట్ అవుతుంది, ఆధార్ కార్డు పనికి రానట్టు పెట్టేది వాళ్ళు. అసలు ఆధార్ కార్డు మళ్ళీ చూపించొచ్చు సుప్రీంకోర్టు చెప్పినా కూడా పాటిస్తలేరు, పాటిస్తలేరు. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తారు, ఆధార్ కార్డ్ ఓన్లీ మనిషి ఐడెంటిఫై కొరకుసే, ఇది పౌరసత్వానికి పనికిరాదు, అంటే ఎస్ఐఆర్లో పనికిరాదు. మీరు ఇస్తే ఆప్షనల్గా ఇస్తే ఇవ్వచ్చు, లేకుంటే ఇవ్వకపోవచ్చు, దానికి ఇబ్బంది లేదని చెప్తారు వాళ్ళు. ఆధార్ కార్డు ఉంటే ఇటువంటి ప్రాబ్లం రాకపోదు, కేవలం ఓటర్ కార్డు కావచ్చు అసలు యాక్చువల్గా. కాబట్టి మన డాక్యుమెంట్స్ మనం తయారు చేసుకోవాలి ముందు జాగ్రత్తగా. సార్ ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే ఈసీఐ ఈ కోటాను కోట్ల ఓట్లను తొలగించడం వల్ల ఈసీఐకి ఏం మేలు జరుగుతుంది అసలు? నాకు ఇది ఈసీఐ అంటే ఇప్పుడు అసలు యాక్చువల్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దానికి నియమించే పద్ధతి వీళ్ళు మార్చేసారు. ఈసీఐ అంటే దానికి స్వయం ప్రతిపత్తి, అంటే ఆటోమనస్ పవర్ ఉంటుంది, అధికారం ఉంటుంది. అవును, దానికి పవర్స్ గవర్నమెంట్ తోటి సంబంధం ఉండదు. బట్టి గవర్నమెంట్కి ఆర్డర్ ఇస్తుంది, మాకు ఈ వసతులు కల్పించండి, మేము ఎలక్షన్స్ నిర్వహిస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు పద్ధతి 2018లో బీజేపీ ప్రభుత్వం 2014లో వచ్చిన తర్వాత వీళ్ళు ఎలక్షన్ కమిషనర్ను నియమించే పద్ధతి మార్చారు. పాత పద్ధతులు ఏంటంటే ఒక సుప్రీంకోర్టు జడ్జ్, ఒక మెయిన్ ఆపోజిషన్ లీడర్, ప్రధానమంత్రి ముగ్గురు కలిసి ఒక ఎలక్షన్ కమిషనర్ను నియమిస్తుండే. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే సుప్రీంకోర్టు జడ్జ్ కింద పక్కకు పెట్టారు. మెయిన్ ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, ఒక సమాజం మీద అవగాహన గల వ్యక్తి, ఒక గౌరవ పదవిలో ఉన్న జడ్జ్, అంటే అన్ని లాస్ అన్ని చట్టాలు చదువుతూ ఉంటారు వాళ్ళు. అటువంటి వ్యక్తికి పక్కకు పెట్టారు వాళ్ళు. పక్కకు పెట్టి ఎవరు? బీజేపీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ లా చేసింది. చట్టాలు ఎవరు తయారు చేస్తారు? పార్లమెంట్లో, అసెంబ్లీలో చట్టాలు తయారవుతాయి. ఈ పార్లమెంట్లో తయారైన చట్ట ప్రకారం ఒక చట్టం దానికి పాత చట్టాన్ని మార్చి ఏం చేశారంటే ఓన్లీ ప్రధానమంత్రి, ఆపోజిషన్ లీడర్, ఒక కేంద్ర మంత్రి అంటే వాళ్ళ క్యాండిడేట్, ఈ ముగ్గురు కలిసే నియమిస్తారు అన్నట్టు. ఈ ముగ్గురు కలిసి గణేష్ కుమార్ తీసుకొచ్చి ఏం చేశారంటే తనం చెప్పినట్టు చేయాలి అతను. అట్లా ఎందుకంటే మనమే ఎప్పుడు అధికారంలో ఒకళ్ళు చెప్పినట్టు చేయాలంటే ప్రజాస్వామ్యం కూని అవుతుంది కదా, కూని అవుతుంది. కానీ వాళ్ళు ఇప్పుడు స్వార్థంలో పోతున్నారు. మనం బతుకుతే, మన ఫ్యామిలీ బతుకుతే మంచిది, అంతే.
మన ఒకటే బీజేపీ ఆలోచన ఏంటంటే, ఎజెండా ఏంటంటే మన హిందూ రాష్ట్రం కావాలి, ఇక్కడ ముస్లింలు ఉండొద్దు, క్రిస్టియన్లు ఉండొద్దు, సిక్కులు ఉండొద్దు, ఎవ్వరు ఉండొద్దు, మేమే హిందూ రాష్ట్ర హిందువులుగా ఉండాలి. కానీ వాస్తవంగా భారతదేశం అనేది అన్ని మతాల కులాలు ఉన్నది. అవును, అది ఎవరి మతం అవసరం ఉందో వాళ్ళకి ఎలా నచ్చితే అది పోతారు. ఇప్పుడు నువ్వు నీ ఇష్టం వచ్చిన మతంలో పోతావు, అంతేగాని నువ్వు ఆ మతంలో పోయినా నీకు చంపేస్తాం, నీ మొత్తం తీసేస్తామంటే ఎట్లా? అది పద్ధతి కాదు కదా. అన్ని మతాలు వచ్చినాయి ఇక్కడ భారతదేశంలో, వలస వచ్చిన మతాలే అన్ని మతాలు. ఇక్కడ ఉన్నది ఆదివాసులే. స్టార్టింగ్లో మనం ఉన్నది మా పూర్వీకులందరూ ఆదివాసులే, ఏ మతమే లేకుండే. వీళ్ళు వచ్చిన తర్వాత మతాలు కులాలు తయారు చేశారు. ముస్లింలు ముస్లిం మతం వచ్చింది, క్రిస్టియన్ వచ్చింది. ఎవరి మతం వాళ్ళు. మనకు రాజ్యాంగం కూడా హక్కు కల్పించింది కదా, నా మతాన్ని నేను అనుసరించవచ్చు, ఇతర మతాలను మనం గౌరవించాలి. ఓకే, ఇప్పుడు కోటాను కోట్ల ఓట్లు ఇట్లా డిలేట్ అవుతున్నాయంటే ఈసీఐ మళ్ళొక్కసారి దీని మీద ఏమైనా పునః పరిశీలన చేస్తే ఆ ఓట్లు మళ్ళా యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కదా? అవకాశం లేకుండానే చేస్తున్నారు వాళ్ళు. అసలు వాళ్ళు ప్రాసెస్ చేసే పద్ధతే వాళ్ళు అట్లున్నది. కాదు, ఇప్పుడు ఒక్కసారి డిలీట్ అయితే మళ్ళీ యాడ్ చేయనికి లేదా? లేదు, ఉండదు. కొత్త డిజిటల్ ఇప్పుడు చేసిన మొత్తం ఓటర్ లిస్ట్ డిలీట్ చేసేస్తారు, కొత్త ఓటర్ లిస్టు తయారు చేస్తారు. ఇప్పుడు అక్కడ పేరు ఎట్లుంటుంది అతనిది? సరే, లేదు, ఓకే, మళ్ళీ యాడ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ అప్లై చేసి కనుక ఆరకేమైనా ఉంటుందా? ఉంటుంది. వాళ్ళకి ఏమిందంటే వాళ్ళకు డాక్యుమెంట్ చూపించాలి, మళ్ళీ కోర్టులకు, ట్రిబ్యునల్ కోర్టు, పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఆ పేద వ్యక్తి ఆ పెద్ద ప్రాసెస్ చేయగలుగుతాడు. ఆ కోర్టులకు తిరగలుగుతాడా? ఫారెన్ ట్రిబ్యునల్స్ ఇక్కడ ఓటద్దు, నాకు ఏమద్దు, నేను ఇట్లానే బతుకుతా అంటాడు. ఒకరోజు కూలిపోతా అంటాడు. అసలు ఇప్పుడు ఆ ఓటు ఇప్పుడు అతను కావచ్చు, మన కేసీఆర్ గారికి వేస్తుండే కావచ్చు, లేకపోతే కాంగ్రెస్కి వేస్తుండే కావచ్చు. ఇప్పుడు ఓటు పోయింది కదా. ఇప్పుడు పైసా ఉన్న డబ్బు ఉన్న వాళ్ళకు ఓటు వేసే హక్కు ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ స్టార్టింగ్లో కూడా అదే ఉండే, డబ్బున్న వాళ్ళకే ఓటు హక్కు ఉండాలని వీళ్ళు గొడవ చేసారు. కానీ అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, రాజ్యాంగంలో నేను రాసినాను, అదే అమలు కావాలి. ప్రతి పేదవాడికి ఎంత ఓటు హక్కు ఉంటుందో, ఒక పెద్ద నాయకుడు కావచ్చు, పెద్ద వ్యాపారవేత్త కావచ్చు, అంతే హక్కు ఉంటుంది. ఓటు ఒక హక్కు, అందరికి సమానము, అందరికి ఓటు హక్కు ఉండాలని కొట్లాడి చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐఆర్ ఇంకా రాలేదు. వస్తే దాని పరిణామాలు ఎంత ఉద్రిక్తంగా, ఏ రేంజ్లో ఉంటుందనేది ఇంకా మనము అంచనా వేయలేము. తెలంగాణలో ఎన్ని ఓట్లు డిలేట్ అవుతాయి అనేది కూడా మనం అంటే ముందే చెప్పలేకపోతున్నాము. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.